అమర్ మనోహరిని కారులో రణవీర్ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు కనుక అమర్ వాడి దగ్గరికి నన్ను తీసుకువెళ్తే వాడు నన్ను అక్కడే చంపేస్తాడు, లేదంటే అమర్ ముందు నా నిజ స్వరూపం బయటపడిపోతుంది. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని చెప్పి మనోహరి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక పోలీస్ స్టేషన్ వస్తుంది. మనోహరి కారులో నుండి కిందకి దిగుతుంది. ఇక తనకి చెమటలు పడుతూ ఉంటాయి. అలా తన చీర కొంగుతో చెమటలను తుడుచుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ అతనెవరు నీకు తెలుసా మనోహరి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. లేదు అమర్, అసలు అతనెవరో కూడా నాకు తెలీదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మరెందుకు అతన్ని కలవడానికి వెళ్తున్నామని చెప్పిన దగ్గర నుండి నువ్వు అంత టెన్షన్ పడిపోతున్నావా అని చెప్పి అమర్ మనోహరితో అంటూ ఉంటాడు. ఏం లేదు అమర్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక తర్వాత సెల్లో ఉన్న రణవీర్ దగ్గరికి అమర్ మనోహరిని తీసుకుని వస్తాడు. ఇక కళ్ళెదురుగా ఉన్న రణవీర్ని చూసి మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.